దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అలాగే 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. గత కొన్ని రోజులుగా ఒక విశ్వాసి క్రీస్తునందు ఏమై ఉన్నాడో ఆ పోలికలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారు. అలాగే మనము లోకమునకు ఉప్పు వలె ఉన్నామని, లోకమునకు వెలుగు వలె ఉన్నామని, ఇలా అనేకమైనటువంటి పోలికల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అలాగే మనము గొర్రెలుగా ఉన్నాము అని కూడా నేర్చుకున్నాం. ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ద్రాక్ష తీగలు, ద్రాక్షవల్లిని నేను, మీరు ద్రాక్ష తీగలు. ఒక విశ్వాసిని దేవుడు ద్రాక్ష తీగతోటి సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ద్రాక్ష తీగతో సంబోధిస్తూ ఉన్నాడు? ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా, ఒలివ చెట్లు ఉన్నాయి, లేక మంచి మంచి చెట్లు ఉన్నాయి. కానీ ఎందుకు ద్రాక్ష తీగతో పోలుస్తూ వచ్చాడు అంటే, ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితోటి అంటు కట్టబడి ఉంటా ఉంది. ఇది సహవాసాన్ని సూచిస్తూ ఉంది. అవే మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటా ఉంది. ద్రాక్షవల్లి క్రీస్తు అయితే తీగలు మనముగా పోల్చబడుతూ వచ్చాము. కాబట్టి మనము క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలి. విచారం ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు వారు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారి యొక్క సహవాసము క్రీస్తుతో ఉండటం లేదు. అయితే భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలు ఈ రీతిగా చెప్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో 3వ వచనాన్ని మనం చదువుదాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మనం చెప్పగలమా? మా సహవాసము యేసుక్రీస్తుతో ఉన్నది అని. ఒకవేళ నిజంగా మన సహవాసము ఆయనతో ఉన్నట్లయితే మనము మేలులు పొందుకుంటాం. యోబు గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఈ రోజున విశ్వాసులు అనేకమైనటువంటి వాటితోటి, లేకపోతే లోకస్తులతోటి వారు స్నేహం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజున ప్రశ్న, నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. మరొక అంశాన్ని కూడా మనం గమనించినట్లయితే, ద్రాక్ష తీగ ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండడం మాత్రమే కాకుండా, ద్రాక్ష తీగ మరొక అనుబంధ తీగలతో కూడా సహవాసం కలిగి ఉంటాం. అంటే మన క్రీస్తుతో మాత్రమే కాదు, మన తోటి విశ్వాసులతో కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజున చాలామంది సంఘ సహవాసానికి దూరం అవుతూ ఉన్నారు. అయితే భక్తుడి రీతిగా చెప్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో గమనించినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. సమాజంగా కూడుట మానవద్దు, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆదిమ సంఘము రొట్టె విరుచుయందు, సహవాసమందు, ప్రార్థనయందు, వాక్య పరిచర్యందు వారు ఎడతెక్క ఉన్నారు. కాబట్టి ఈ రోజున ద్రాక్ష తీగతో ప్రభు మనల్ని పోల్చడంలో కలిగిన ఉద్దేశం, ఆయనతో మన సహవాసం కలిగి ఉంటాము, అలాగే మన తోటి విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉంటామని. కాబట్టి ఆయన ఆశించిన రీతిగా అట్టి సహవాసాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ ఇప్పటి వరకు అలాగూ లేనట్లయితే, ఇక నుండి మనం క్రీస్తుతో నిజమైన సహవాసాన్ని కలిగి ఉందాం. అలాగే మన తోటి విశ్వాసులతో మనము సహవాసాన్ని కలిగి ఉందాం. ప్రభువు కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.